కె హేమంత్ నాగరాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎక్సైజ్, ఒంగోలు జోన్. మనకి రిగార్డింగ్ ప్రకాశం అండ్ బాపట్ల డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దీని కింద డిపిఓస్, డిస్ట్రిక్ట్ ప్రొవిజనల్ ఎక్సైజ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటారు. మనకి ప్రకాశం సంబంధించి కాజా మొయిద్దీన్ గారు అండ్ బాపట్ల వచ్చి దేవదత్ గారు ఉన్నారు. ఇన్ ప్రొఫైల్ ఆఫ్ ది బోత్ ది డిస్ట్రిక్ట్స్ మనకి కన్సర్న్ ప్రకాశం వచ్చేసి 17 టోటల్గా ఉన్నాయి. అందులో 10 SHOs ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. 7 స్టేషన్స్ మనకి బాపట్ల డివిజన్లో ఉన్నాయి. సో దీస్ ఆర్ గోయింగ్ ఆన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెవెన్యూ సేల్స్ ఆఫ్ ది లిక్కర్. అట్ ద సేమ్ టైం మనకి కొత్తగా నవోదయం 2.0 ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం జరిగింది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో. ఇది రిగార్డింగ్ ఏంటంటే మనకి నాటుసార రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో హానరబుల్ మినిస్టర్ గారు, మా కమిషనర్ గారు చేశారు. దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఒక డేటా కానీ ఎంతవరకు స్టేట్ వైడ్ మనం తీసుకుంటున్నాము. ముఖ్యంగా మనకి సంబంధించి ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ పశ్చిమ ప్రాంతంలో మనకి ముఖ్యంగా కొన్ని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లో ఫారెస్ట్ ఏరియాలో కొంచెం ట్రైబల్ ఏరియాలో మనకి నాటుసార అనేది తయారవుతుంది. దీనికి సంబంధించి మనం కలెక్టర్, ఎస్పీ గారి సహకారంతో కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి లైవ్లీహుడ్ కండక్ట్ చేయడం, అట్లాగే కన్సర్న్ లోకల్ పీపుల్తో ఎవరైతే గ్రామ పంచాయతీ వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ సారా కాయకుండా లేకపోతే దాన్ని నిరోధించడానికి టీమ్స్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా మనకి స్టూవర్టపురం, బాపట్ల, అట్లాగే చీరాల ఈ ఏరియాలో కూడా కొంత మనకి నాటుసార తయారు చేసే కల్చర్ ఉంది. అది కూడా అసలు ల్యాండ్స్ అక్కడ కూడా మనకి ఇవి ముఖ్యంగా. అట్లాగే నగరం పరిధిలో మనకి డిండి అనే ఒక ఈ మడ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకి నాటుసార తయారు చేస్తారు. దీని మీద పెద్ద ఎత్తున కూడా మనకి ప్రచారం చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ పబ్లిక్లో దానివల్ల కలిగే నష్టాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాటుసార మీద కంప్లీట్గా ఒక డ్రైవ్ పెడుతున్నాం. దీనికి ఎక్స్క్లూజివ్గా మాకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి. ఈ 2 టీమ్స్ అలాగే ఈఎస్టీ లోకల్ ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. SHOs కలిసి ఈ టీమ్స్ బట్టి నాటుసార రహిత ప్రకాశం జిల్లాగా త్వరలోనే మనం కలెక్టర్, ఎస్పీ గారి సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. రిగార్డింగ్ ఓవరాల్గా క్రైమ్ రేట్ కంపారిటివ్లీ మనం కంట్రోల్లోనే ఉంది. మనకి ముఖ్యంగా ఏదైనా గాంజాయి కానీ, అట్లాగే వేరే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, స్పూరియస్ లిక్కర్ కానీ, డిఫెన్స్ లిక్కర్ కానీ, అంటే పేర్లకి ఏదైతే కౌంటర్ ఫిట్ లిక్కర్ ఏదో ఉందో అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాము. టీమ్స్ అన్ని అవేర్నెస్, ఇంటెలిజెన్స్ పెడుతున్నారు. దానికి మా డైరెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఎప్పటికప్పుడు టీమ్స్ పంపిస్తూ మనం ఈ మధ్యకాలం కూడా కొంత NDPL అంటే గోవా లిక్కర్ అక్కడక్కడ మనం చీరాల, ఖమ్మం ఆ ఏరియాలో కూడా పట్టుకున్నాం. అట్లాగే డిఫెన్స్ మనకి ఖమ్మంలో పెద్ద డిఫెన్స్ క్యాంటీన్ ఉంది, మిలిటరీ క్యాంటీన్. అది కూడా బయటకు వస్తూ ఉంటే కొన్ని సేల్స్ జరుగుతూ ఉంటాయి కూడా. మనం టౌన్, ఒంగోలు టౌన్ అండ్ మార్కాపురంలో కూడా డిఫెన్స్ లిక్కర్ కూడా పట్టుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ అన్ని కూడా మన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అట్ ద సేమ్ టైం అలాగే గోవా లిక్కర్ అంటే మనకి ట్రైన్లో గోవా నుంచి వస్తుంది. కంపారిటివ్లీ మన లిక్కర్ కంటే అది కొంచెం తక్కువ రేట్కి ఉంటుంది కాబట్టి వాళ్ళదే కమ్ బ్యాగ్స్తో కొంతమంది లేడీస్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా అమ్మటం. మనకి వాటర్ ప్రాంతాల్లో బాపట్ల ఏరియాలో కొంత ఈ డిఫెన్స్ అంటే మేము ఈ గోవా లిక్కర్ అంటే జరిగింది. దాని మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే దీని మనం గవర్నమెంట్ అనేది ప్యూర్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇస్తున్నాం కాబట్టి దానికి పేర్లల్గా ఎన్ని కౌంటర్ ఫిట్ లిక్కర్ ఉన్నా కూడా ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని కేసెస్ పెడుతున్నాం. రిగార్డింగ్ ఆల్ ఫంక్షనల్ చేస్తున్నాం. మొన్న ఈ రీసెంట్గా కూడా మన కళ్ళు గీత కులాల షాపులకు సంబంధించి కూడా మనకి ప్రకాశం జిల్లాలో మనకి 17 షాపులు అలాట్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్ BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన లిక్కర్ షాప్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. అవి కూడా మనకి హాఫ్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజుతో అవి రన్ చేస్తున్నారు. మనకి మన జిల్లాలో 17 షాప్స్ కూడా ES ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆ షాప్స్ని అలాట్ చేయటం, దాని నుంచి తీసుకోవటం జరుగుతుంది. ఓవరాల్గా ఎవ్రీథింగ్ మనకు ఉన్నటువంటి A4 షాప్స్ కానీ, లిక్కర్ షాప్స్ కానీ, మన డిపోస్ కానీ, అలాగే డిస్టిలరీస్ మనకంటే మన యూనిట్స్లో పెరల్ డిస్టిలరీ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ మానిటరింగ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వింగ్స్, కన్సర్న్ SHOs, కన్సర్న్ DOs అందరూ కూడా దే మానిటరింగ్ ఎవ్రీ టైం టు టైం మానిటరింగ్ చేస్తారు. యూఆర్ ఆన్సిబుల్ టు ది అంటే మనకి రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ పెడతారు కమిషనర్ డైరెక్టర్, ఆల్ పార్టిసిపేటింగ్. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం టైం టు టైం మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఎవ్రీథింగ్ కంట్రోల్ because of the public health and government of revenue and enforcement. Okay, thank you. గవర్నమెంట్ కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ దానికి అంటే నవ్వుతాయి అంతకుముందు కూడా విద్యార్థులు వాటిలో చైతన్యం తీసుకొచ్చేందుకు మీ శాఖ తరఫున ఎట్లా
సో మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనకి సమాజంలో ఎక్కువగా పీడించేది లిక్కర్ కంటే కూడా గంజాయి, డ్రగ్స్. అది ముఖ్యంగా బాధాకరం ఏంటంటే మన అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు నవోదయంలో. సో మినిస్టర్ గారు కూడా ఒక 3 ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే డ్రగ్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో స్టూడెంట్స్ ముఖ్యంగా యువత అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే పనికి వెళ్ళే వాళ్ళు కానీ మనకి గంజాయి ఎక్కువగా మనకి ఈ వైజాగ్, విశాఖపట్నం అంటే పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం నుంచి వేరే స్టేట్స్కి త్రూ ఆన్ పాస్ ఆన్ అవుతా ఉంది. సో గంజాయి అనేది కంపేర్ ఇంటాక్సికేటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అలవాటు పడితే ఒకసారి బయటికి రాలేదు. దానికి సంబంధించి మనం కేసెస్ డిటెక్ట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు డిటెక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా గంజాయి ట్రాన్స్పోర్ట్ కానీ అమ్మే పెడలర్స్ కానీ వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం. కంపారిటివ్లీ మనకి చాలా తక్కువే ఉంది, బట్ అక్కడ అడపాదడపా మన కేసెస్ దొరుకుతూ ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ వాటి మీద కూడా మేము కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో కానీ ఆ ప్రిన్సిపాల్స్, వార్డెన్స్ వాళ్ళతో అందరితో మాట్లాడి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం. అలాగే ఎఫెక్ట్ అయిన పీపుల్ని డీడెక్షన్ సెంటర్ లాగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డీడెక్షన్ సెంటర్ లాగా పెట్టి ఎవరైతే వాళ్ళు బారిన పడ్డారో వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. అలాగే సఫరర్ ఎవరున్నారో మన కూడా ప్రోగ్రాంలో వీళ్ళు అలా కావద్దు, మా జీవితాలు నాశనం అవుతున్నాయి అనే ఒక సందేశాత్మకంగా వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. సో డెఫినెట్లీ మనం మెయిన్ సోర్స్ ఎక్కడైతే ఉందో అది కట్ చేసి డ్రగ్స్ సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. సారాతో పాటు నాట్ సారాతో పాటు సే నో టు డ్రగ్స్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైనా చేసినప్పుడు కూడా కౌన్సిలింగ్ మనం చేస్తున్నాము. ఇంకా అమ్మే వాళ్ళ మీద డెఫినెట్గా కేసెస్ పోలీస్ హెల్ప్ తీసుకుని కేసెస్ పెడుతున్నాము. కంపేర్ మనకి కన్జంప్షన్ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ చాలా తక్కువగానే ఉందనుకోవచ్చు. అక్కడక్కడ మనకి కేసెస్ డిటెక్ట్ అవుతుంది. బట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. గతంలో ఎక్స్ వైట్నర్ అవి ఈ మొత్తం కోసం వాడేటోళ్ళు. తాజాగా ఏంటంటే బోన్ ఫిక్స్ అంటే గంజాయి దొరకదు, ఆల్రెడీ గంజాయి కలవడుతుంది. ఇప్పుడు గంజాయి దొరక ఇప్పుడు పిల్లలు కానీ కొంచెం యువకులు వాళ్ళందరూ ఈ బోన్ ఫిక్స్ అనే దాన్ని మత్తు వాడుతారు. అంటే ఎటువంటి ఈ షాపులు అనేటువంటి. సో బోన్ ఫిక్స్ అనేది ఐ థింక్ మెడికల్ షాప్లో అవైలబుల్. ఐ థింక్ దీనికి సంబంధించి కూడా మేము డిఎంహెచ్ఓ గారికి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కూడా డైరెక్ట్ అంటే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలాంటి ఎక్కడైనా దొరికే ఏర్పాట్లు ఉంటే వాటి మీద కౌన్సిలింగ్ చేయడం, ఎవరికి అమ్మాలి ఏంటి అనేది మెడికల్ ఏదైతే కొంత రెస్ట్రిక్టెడ్ మెడికల్ సంబంధించిన ఐటమ్స్ కానీ మీరు అంటే వైట్ నర్స్ అన్ని గతంలో ఇవన్నీ ఉండేవి. వాటి మీద కూడా మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎవరైతే వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళకి అమ్మటం తప్ప దాన్ని మిస్యూజ్ చేయకూడదని కూడా మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి వార్నింగ్ చేస్తున్నాం. దేర్ ఆన్ ది జాబ్ డిఎంహెచ్ఓ కూడా దేర్ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు కూడా వీటి మీద నిఘా పెడుతున్నారు. ఎక్కడైనా బల్కీగా సప్లై చేసినా దొరికినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ అంటే డ్రగ్స్ తో పాటు ఇటీవల కూడా వాడుతున్నారు. వాటి వల్ల అంటే ఇప్పుడు అమ్మే వాళ్ళు కొంచెం ప్యారలల్ గా మనము షాపుల నుంచి 3 లిక్కర్ బాటిల్ తీసుకెళ్లి మనకి గ్రామీణ ప్రాంతాల్లో లిక్కర్ షాప్స్ లేని చోట దాన్ని అధిక రకం అంటే దాని మీద ఒక 30 రూపాయలు వేసుకొని అమ్మటం జరుగుతుంది. దాన్ని మనం అన్నోన్ గా బైక్ షాప్స్ అనే పదం వాడతాము. సో దీనికే మనం చెప్తున్నాం లైసెన్స్ ప్రెమిసెస్లో తీసుకోవాలి, లైసెన్స్ ప్రెమిసెస్లోనే దాన్ని వాడకం జరగాలనేది. బట్ కొంతమంది ఏంటంటే మన రూరల్ ఏరియాలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి దానికి సంబంధించి షాప్లో తీసుకెళ్ళి మనకు అంటే మన ఆఫ్ ది రికార్డ్ దొంగచాటుగా అమ్ముతారు. సో అది కూడా మన చట్టరీత్యా నేరం కాబట్టి వాటి మీద మనం ఎప్పుడు నిఘా పెడుతున్నాము, కేసెస్ పెడుతున్నాము. వాళ్ళు బైండ్ ఓవర్ చేయటము, వాటి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈవెన్ షాపుల వాళ్ళు కూడా చెప్తున్నాం మోర్ దెన్ ఎక్కువ క్వాంటిటీ ఇస్తే షాపులు కూడా లింక్ చేసి క్యాన్సిలేషన్ చేస్తామని కూడా. సో అది కూడా దాని దే ఆర్ మానిటరింగ్ ప్యారలల్లీ మనం కంట్రోల్ చేస్తున్నాం. డిపోస్ నుంచి రాలేదు. డిపోస్ నుంచి ఎప్పుడు రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. డిపోస్ నుంచి మన లైసెన్స్ షాప్కి ఇస్తాం, లైసెన్స్ షాప్ నుంచే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కన్జ్యూమర్కి. సో డిపోస్ వెరీ రెస్ట్రిక్టెడ్, ఎందుకంటే అంతా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి డిపో నుంచి జరగదు. డిపో నుంచి కానీ మనకి డిస్టిలరీస్ ఉంటాయి, డిస్టిలరీ నుంచి కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్. థ్యాంక్ యూ. రైట్.